బ్యాక్ టు న్యూస్. విశాఖ ల్యాండ్ పూలింగ్ వివాదం మలుపు తిరుగుతోంది. యజమానులకు తెలియకుండానే భూములను స్వాధీనం చేసుకునేందుకు జరిగిన కుట్ర వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో అధికారుల పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ల్యాండ్ ఓనర్లు లబోదిబోమంటున్నారు. ఇదేమిటి అంటూ అధికారులను నిలదీస్తున్నారు. భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టుల కోసం విశాఖ నగరపాలక సంస్థ భారీ ఎత్తున భూసేకరణ చేపట్టింది. దీని ద్వారా ఆదాయ వనరుల్ని సమీకరించుకోవాలన్న సర్కార్ సూచనతో ఉడా కార్యాచరణ ప్రారంభించింది. ఇదే ఇప్పుడు బడాబాబులకు కలిసొచ్చింది. నిన్నటిదాకా ముదపాకకే పరిమితమైన అక్రమాలు పరిసర గ్రామాలకు కూడా విస్తరించాయి. ఆనందపురం మండలంలోని దబ్బందలో భూములిచ్చే రైతుల జాబితాను సిద్ధం చేసి ఉడా అధికారులు సర్కార్కు పంపారు. 114 ఎకరాల్ని స్వచ్ఛందంగా ఇచ్చేందుకు వారు ముందుకొచ్చారని నివేదిక రూపొందించారు. ఇందులో 26 ఎకరాలు భూమి జిరాయితీగా పేర్కొన్నారు. దీంతో పాటు 65 ఎకరాల అసైన్డ్ భూముల్ని కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు నివేదికలో పొందుపరిచారు. ఇదే ఇప్పుడు వివాదాన్ని రాజేసింది. దబ్బంద గ్రామంలో 20 ఎకరాల భూమున్న గాంధీరెడ్డికి తన భూమిని అప్పగించడం ఏమాత్రం ఇష్టం లేదు. అయితే అతనికి తెలియకుండానే అతని పేరు మీద భూమి ఇచ్చేందుకు అభ్యంతరం లేదని దరఖాస్తు చేశారు. గుడ్డిగా అధికారులు కూడా ఆయా భూమిని నోటిఫై చేస్తూ నివేదికలో పెట్టేశారు. తన భూమి ల్యాండ్ పూలింగ్లో ఉందని తెలుసుకుని గాంధీరెడ్డి లబోదిబోమంటున్నాడు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఎవరో దరఖాస్తు చేశారని ఆయన వాపోతున్నారు. నేను వాళ్ళకి రాసివ్వలేదు, అప్లికేషన్ పెట్టలేదు, ఏమి చేయలేదు సార్. పక్కా జరాయితీ ల్యాండ్స్. నేనేదో వ్యవసాయంగా ఏదో మామిడి తోట, జీడి తోటలు వేసుకుని ఫలసాయం అనుభవిస్తున్నాను నేను. సో ఆ నెంబర్లు కూడా దాంట్లో కలిపేసి ఉన్నాయి. ఎలా ఇచ్చారు అంటే, మీరు మీ దగ్గర నుంచి వచ్చిందండి అప్లికేషన్ అన్నారు. నా దగ్గర నేను ఇవ్వలేదండి, ఇది తప్పు అని చెప్పి చూపిస్తే సంతకం వెరిఫై చేసుకున్నారు. అయితే పొరపాటు అండి, మీరు ఇచ్చింది కాదు, మీ సంతకం ఆ సంతకం టాలీ అవ్వట్లేదని చెప్పారండి గొడవలో. దబ్బందకే చెందిన రెబ్బా ప్రగడ రవి భూమిని కూడా అతనికి తెలియకుండానే ల్యాండ్ పూలింగ్లో చేర్చారు. దీనిపై అతను అధికారులకు లీగల్ నోటీసులు ఇచ్చాడు. దీని వెనుక ల్యాండ్ మాఫియా హస్తముందని బాధితుడు ఆరోపిస్తున్నాడు. మన భూమి ఇంక్లూడ్ అయింది అంటే ఎలా ఇంక్లూడ్ అవుతుంది? మా కన్సెంట్ ఏం లేదే, మమ్మల్ని ఎవరు అడగలేదే. సో ఎలా అయింది అన్నది మరి ఐ హ్యావ్ నో ఐడియా. చూస్తే మరి ఏదో ప్లాన్. అదే అంటున్నాను కదా, వాళ్ళు బేస్ చేసుకున్నది అక్కడున్న బంజరు భూమి. ఆ బంజరు భూమికి లింక్ ఏదో ఈ పక్కనే మావిను ఇంకొళ్ళవి ఏవో ఉన్నాయి. ఇదంతా కలిపితే ఒక బ్లాక్ అయిపోతుంది. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి ముందుకొచ్చారని అధికారులు రూపొందించిన నివేదిక పలు అనుమానాల్ని రేకెత్తిస్తోంది. ఫోర్జరీలతో దరఖాస్తులు వచ్చినా కనీసం వాటిలోని వాస్తవాల్ని పరిశీలించకుండా నివేదిక తయారు చేయడమేంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.